పూరా లోకల్. సార్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క ఐ ఫౌండేషన్ అవి స్టార్ట్ చేసిందో సో ఎలా నడుస్తుందంటారు ఈ రోజే అంటే స్టార్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఐ క్యాంపెయిన్ కాదు మేడం. ఇది ఏకేవై అంజన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగే ఫౌండేషన్ తరఫున ఇది ప్రతి బస్తీకి ఇప్పుడు ఇది ఎలక్షన్ ఉందని దాని గురించి చేస్తలేరు. ఇది ముందు నుండే ఆయన ఎంపీ ఉన్నప్పటి నుండే ఇది నడుస్తుంది. అలాగే ఆయన ఎంపీ ఓడిపోయిన తర్వాత 10 years కూడా ఇది కొనసాగింది. అలాగే ప్రతి ఇప్పుడు లాస్ట్ వీక్ మా బస్తీలో ఛత్రపతి శివాజీ నగర్లో చేశారు. ఈరోజు ఇక్కడ ప్రేమ్ నగర్లో చేస్తారు. అలా ప్రతి చోట ఆయన ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రాంలు, ఐ క్యాంపెయినింగ్, బ్లడ్ డొనేషన్ అలాంటివి అవుతూనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మా అంజన్ కుమార్ యాదవ్ గారు 2004 నుండి 2014 దాకా 2 times ఎంపీ ఉండే. ఆ టైం నుండే ఇది ఏకేవై ఫౌండేషన్ అనేది ఏర్పడింది. అప్పటి నుండి కంటిన్యూగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే వస్తారు. సో ఈ రోజు స్పందన ఎలా ఉంది ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారంటున్నారు ఎప్పటి వరకు అంటే ఈ రోజు స్టార్ట్ చేయలేదు మేడం. ఆల్రెడీ మన బోనాలు అయిన 2 రోజుల తర్వాత నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ ఆగస్ట్ జూలై 22 నుండి క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ పార్టీ వాళ్ళ తరఫున కాకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ పార్టీ అతీతంగా ఎవరు రారు, అందరూ కలిసిమెలిసి వచ్చి ఈరోజు అయితే ఐ క్యాంపెయినింగ్ పెట్టారు. ఫౌండేషన్ నడుస్తుంది అంతే అంతే అందరూ వచ్చి ఇక్కడ ఐ చెకప్ చేయించుకొని మళ్ళీ ఇంకా రేపటికి వేరే అంటే బ్లడ్ డొనేషన్ అలాంటివి ఉంటాయి. ప్రతిదానికి మా అంజన్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. సో అంటే ఇది పొలిటికల్ గా అయితే ఏమీ కాదు, ఎలాంటి ప్రజల ఆదరణ సంపాదించడానికి కాదు, ప్రజలకు సాయం చేయడానికి అది ఫౌండేషన్ తరఫున చేయడం మేడం, మన పార్టీ తరఫున కాదు. ఇది అంజన్ కుమార్ యాదవ్ గారి ఫౌండేషన్ తరఫున ప్రతి బస్తీకి ఈ ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటారు. మరి ఈ రోజు ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఈ ప్రాంతంలో? ప్రజలందరూ వచ్చి మంచిగా ఇక్కడ మన ఎర్రగడ్డలో ఈరోజు 5 క్యాంపెయినింగ్ అంటే ఐదు బస్తీల్లో 5 చోట్ల క్యాంపెయినింగ్ నడుస్తుంది. ప్రతి చోట క్యాంపెయినింగ్ అయితే మంచిగా ఉంది మేడం. మరియు అది మన ఎలక్షన్ కాన్సెప్ట్ అని కాదు, అది అందరికీ ఉపయోగపడాలని ఈ ఫౌండేషన్ తరఫున ఈరోజు క్యాంపెయినింగ్ పెట్టారు. మరి రేపు అలాగే ఈ ప్రాంతంలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో మెయిన్ గా ఎలా ఉందంటారు రాజకీయ పరంగా, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? గెలిచే అవసరం అంటే ఇప్పుడు ఇంకా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పార్టీ తరఫున ఇంకా టికెట్స్ ఎవరికి డిక్లేర్ చేయలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున అంజన్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే కనుక ఆయన ఈ ఫౌండేషన్ తరఫున కాకుండా మా వ్యక్తిత్వంతో కూడా చాలా మంచి మనిషి. ఏ టైంకైనా మనము ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే అక్కడ ఎప్పుడు అంటే అప్పుడు అవైలబుల్ ఉంటారు. మనకి ఎప్పుడైనా ఆయన ఏదైనా ఒక పని ఉందంటే ఇప్పుడు ఓడిపోయిన 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మంచిగా స్పందన, ప్రతి మనిషి పని చేసి చూపిస్తారు. ఆ విధంగా ఆయనకు టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. సో ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆయన ఉన్నప్పుడు చేసేవారు, ఆయన ఉన్న ఎంపీ 2 times ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగిందని మేము అనవచ్చు. ఎందుకంటే 2014 తర్వాత మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ ఎంపీ పేరు చెప్పలేను నేను, బీజేపీ ఎంపీ ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా. ఆయన ఆయాంలో 10 years గడిచిపోయి 3rd term వస్తుంది. ఒక్కసారి కూడా ఇక్కడ మా ఏరియాకి అయితే విజిట్ చేయలేదు, మళ్ళీ ఏ పనికి శంకుస్థాపన చేయలేదు. ఆ విధంగా చూస్తే ప్రతి శిలాఫలకాల పైన చూస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు తప్ప ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ పేరు అయితే మీకు కనిపించదు. దాని గురించి ఏమంటున్నా అంటే ఆయన ఎంపీ ఉండకపోయినా మంచి పని చేసారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తారు, మళ్ళీ ఇంకా జూబ్లీహిల్స్ ని ఇంకా బెటర్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఆయన పరిపాలన ఇప్పుడు అనుకోకుండా పరిస్థితుల్లో ఆయన చనిపోయారు. ఆయన కూడా చాలా మంచి ఉండే. ఆ టైంలో ఆయన కూడా ఎమ్మెల్యే ఉన్నప్పటికీ చాలా మంచి పని చేశారు. కానీ ఆయన చేతి కింద ఉన్న వ్యక్తులు కొన్ని ఏరియాలకు పని కాకుండా అడ్డంగా పడారు. దాని గురించి కొందరు ఆయనకు అగెన్స్ట్గా వెళ్ళిరు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయనకు ఎన్నోసార్లు చెప్పారు కానీ ఆయన ఇప్పుడు చనిపోయి కూడా మనకు సుమారు 2 months గడుస్తుంది. దాని గురించి బై ఎలక్షన్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఎలక్షన్ విధంగా చూసుకుంటేనేమో సానుభూతి ఓట్లు పడే అవకాశాలకు లేవు. ఆ విధంగా ఇప్పుడు ఎవరికైతే మంచి వ్యక్తికి మా అంజన్ కుమార్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని మేము అంటున్నాం.